హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇవాళ నేను నా వీకెండ్ రొటీన్ అన్నది ఎలా ఉంటుందో మీతో షేర్ చేసుకుంటాను. వీకెండ్లో మెయిన్గా నేను చేసే పని ఏంటంటే స్నాక్స్ అన్నీ రెడీగా చేసి పెట్టుకుంటాను. వీకెండ్లో ఒక 2 to 3 అవర్స్ కష్టపడి ఇలా స్నాక్స్ అన్నీ రెడీగా చేసి పెట్టుకుంటే వారమంతా మనం హెల్తీగా తింటాం అండ్ పిల్లలకు కూడా హెల్తీ స్నాక్సే పెడతాము. సో ఇవాళ ఏం స్నాక్స్ ప్రిపేర్ చేస్తున్నాను అన్నీ మీతో షేర్ చేసుకుంటాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇవాళ నేను ప్రిపేర్ చేస్తున్న స్నాక్ ఏంటంటే బటర్ మురుకులు అండ్ నార్మల్ మురుకులు. 2 టైప్స్ ఆఫ్ మురుకులు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ 1 kg ఆఫ్ రైస్ ప్యాకెట్ అయితే తీసుకొని 2 మురుకుల కోసం సపరేట్గా హాఫ్ kg అయితే వేసేసుకుంటున్నాను. ఇక్కడ చూసారా, నేనేదో ఆస్తులు డివైడ్ చేస్తున్నట్టు సమానంగా రావాలా అన్నట్లు వేస్తున్నాను 2 గిన్నెల్లోకి. నెక్స్ట్ ఇప్పుడు ఫస్ట్ మనం ఏం యాడ్ చేసుకోవాలంటే వాముని లైట్గా హ్యాండ్స్ మధ్యలో పెట్టి కొంచెం లైట్గా అలా క్రష్ చేసి వేసామనుకోండి, దాని ఫ్లేవర్ అంతా బాగా పడుతుంది మురుకులకి. అండ్ ఇలాంటి వంటలు చేసినప్పుడు మనకి డైజెషన్ ప్రాబ్లం రాకుండా కూడా వాము అన్నది మనకి హెల్ప్ చేస్తుంది. సో వాముని కొంచెం ఎక్కువగానే యాడ్ చేయండి, సో దట్ ఫ్లేవర్ బాగుంటుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది అండ్ డైజెషన్కి కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు. నెక్స్ట్ అయితే నువ్వులు యాడ్ చేస్తున్నాను. నువ్వులు మన ఇష్టం వచ్చినంత యాడ్ చేసుకోవచ్చు. సో నువ్వులు అన్నవి మన హెల్త్కి చాలా మంచివి కాబట్టి, ఐరన్ రిచ్ ఫుడ్ కాబట్టి మనం కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకోవచ్చు. నువ్వులు యాడ్ చేయడం వల్ల మనకు టేస్ట్ పెరుగుతుంది అండ్ మన హెల్త్కి కూడా చాలా మంచిది. నెక్స్ట్ నార్మల్ మురుకుల కోసం ఒక 1/2 kg పిండికి ఒక 150 grams దగ్గర పప్పులు, అంటే ఒక చిన్న కప్పు సైజు పప్పులు తీసుకొని మిక్సీ పట్టేసి యాడ్ చేసుకోవాలి. అండ్ మనం నార్మల్ మురుకుల్లో మాత్రమే కారం అన్నది వేస్తాము అండ్ బటర్ మురుకులకి కారం అన్నది వేయము. నెక్స్ట్ సాల్ట్ రెండిట్లో యాడ్ చేసేసుకుంటున్నాను. సో సాల్ట్ తగినంత ఇప్పుడే యాడ్ చేసేసుకొని నెక్స్ట్ బటర్ అయితే వేస్తున్నాను. సో నార్మల్ మురుకులకు అయితే కొంచెం బటర్ అయితే సరిపోతుంది. బటర్ మురుకులకు మాత్రం ఒక 8 క్యూబ్స్ ఆఫ్ బటర్ వేసాను. ఇది వచ్చేసి అమూల్ బటర్ చిన్న ప్యాకెట్స్ వస్తుంది కదండి, అదైతే 8 ప్యాకెట్స్ ఆఫ్ బటర్ అయితే బటర్ మురుకులకు వేసాను అండ్ నార్మల్ మురుకులకు అయితే 2 సరిపోతాయి. ఇలా అన్నీ యాడ్ చేసుకున్నాక ఇంకా పిండి కలిపేసుకోవడమే. సో నార్మల్ మురుకులకైతే మనము హాట్ వాటర్తో అయితే పిండిని కలుపుకోవాల్సి ఉంటుంది. సో వేడి నీళ్ళని అలా వేసేసి పిండిలో వేసేసి కొంచెంసేపు ఆగి తర్వాత పూర్తిగా మిక్స్ చేసుకోండి. అప్పుడు మనకి మురుకులు అన్నవి చాలా గుల్లగా వస్తాయి అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటాయి. అండ్ బటర్ మురుకులు అయితే నార్మల్ వాటర్తో అయితే కలిపేసుకోవచ్చు. సో అలా హాట్ వాటర్ కలిపి కొంచెం పక్కన పెట్టేసి అండ్ ఇప్పుడైతే బటర్ మురుకుల కోసం అయితే నార్మల్ వాటర్తో అయితే కలిపేస్తున్నాను పిండిని. బటర్ మురుకులకి మనం పిండి ఎంత బాగా కలిపితే అంత బాగా వస్తాయండి. పిండి చాలాసేపు అంటే మినిమం ఒక 10 minutes అయితే కలుపుతూనే ఉండాలన్నమాట. పిండి చాలా సాఫ్ట్గా అయ్యేంత వరకు, అప్పుడే మనకి బటర్ మురుకులు అన్నవి టేస్టీగా వస్తాయి అండ్ చాలా క్రంచీగా కూడా వస్తాయి. ఇలా కలపడానికి మనకు చాలా ఓపిక కావాలి. అందుకే ఈ పనులన్నీ నేను పక్కన పాటలు పెట్టుకొని చేసేస్తూ ఉంటాను. సో అలా పాటలు పెట్టుకొని చేస్తూ ఉంటే మనకు టైం అన్నది తెలీదు అండ్ స్ట్రెస్ కూడా రాదు. ఇలా పిండి అయితే కలిపేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. నెక్స్ట్ స్టవ్ పైన ఆయిల్ పెట్టేసి అది వేడయ్యే లోపల ఇక్కడ కిచెన్ కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసేసుకుంటాను. ఇప్పుడు పిండి కలిపినది మొత్తం కింద పడిపోయింది కదండి, అదంతా క్లీన్ చేసుకుంటాను. సో ఇలా ఎప్పటికప్పుడు మనం కిచెన్ కౌంటర్ టాప్ అన్నది క్లీన్ చేసుకుంటే ఎన్ని పనులు చేసినా కూడా మన కౌంటర్ టాప్ అన్నది నీట్గా ఉంటుంది. సో ఇక్కడ ఆయిల్ వేడైందో లేదో కొంచెం అలా పిండి ఆయిల్లో వేసి చెక్ చేస్తున్నాను, ఆయిల్ వేడైందా లేదా అనేసి. ఆయిల్ వేడయ్యాక ఇలా మురుకులు వేసేసుకోవడమే ఇంకా. సో ఈ మురుకుల గొట్టం అన్నది చూసారా, సో ఇలాంటి మురుకుల గొట్టం కనుక వాడితే మనకి ఎక్కువగా చేయి పెయిన్ అన్నది రాదండి. సో ఈజీగా అయిపోతుంది, మనం మురుకులు వేసే పని మొత్తం చాలా ఫాస్ట్గా అంటే అయిపోతుంది. మనం కిచెన్లో మనకి పని తగ్గించే వస్తువులు కనుక కొని పెట్టుకుంటే ఎప్పటికీ మనకు అవి యూజ్ అవుతాయి అండ్ మన పనిని చాలా తగ్గిస్తాయి, శ్రమ లేకుండా ఉంటుంది. అండ్ ఇక్కడ చూసారా, మన మురుకులు బబుల్స్ అన్నవి ఆగిపోయేంత వరకు కాల్చాలండి, అప్పుడే మనకి క్రిస్పీగా వస్తాయి. సో అలా మురుకులన్నీ కాల్చేసి నెక్స్ట్ స్వీట్స్ పనిలోకి అయితే వెళ్ళిపోతున్నాను. ఇవాళ నేను ఏం స్వీట్ చేస్తున్నానంటే నువ్వులు, ఫ్లాక్స్ సీడ్స్, పల్లీలు
బెల్లం కలిపి లడ్డు చేస్తున్నాను. సో దీనికోసం ఫస్ట్ అయితే 3 కప్స్ ఆఫ్ నువ్వులు అయితే మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి. వీటికి ఆయిల్ ఏమి వేయనవసరం లేదు, కానీ 5 to 10 మినిట్స్ పడుతుంది. ఇవి మీ స్లో ఫ్లేమ్లోనే పెట్టి డ్రై రోస్ట్ చేసుకుంటే అప్పుడు నువ్వుల్లో కొంచెం చేదన్నది తగ్గుతుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. ఇది డ్రై రోస్ట్ చేస్తున్నప్పుడు అస్సలు కంగారు పడొద్దు, చాలా మెల్లగా చేసుకోవాలి. సో నేనైతే పాటలు వింటూ యాజ్ యూజువల్గా పాటలు వింటూ అయితే చేసేసుకుంటున్నాను. ఈ లడ్డు ఆడవాళ్ళకి అండ్ ఆడపిల్లలకి అయితే చాలా మంచిది. మెయిన్గా మీ ఇంట్లో ఆడపిల్లలు ఉంటే ఖచ్చితంగా ఈ లడ్డు అయితే చేసి పెట్టండి. వాళ్ళకి రోజు ఒకటి ఇస్తే వాళ్ళు ఎముకలు అయితే చాలా గట్టిపడతాయి అండ్ చాలా బలంగా కూడా ఉంటారు. నెక్స్ట్ 1 కప్ ఫ్లాక్స్ సీడ్స్. సో వీటిని కూడా అంతే డ్రై రోస్ట్ చేస్తూ ఉండాలి. సో ఇదైతే కొంచెం టైం ఎక్కువే పడుతుంది, బట్ మనం ఎంత ఓపికగా చేసుకుంటే అంత హెల్తీగా ఉంటాము. ఈ లడ్డు మెయిన్గా 30s దాటిన ఆడవాళ్ళకి అండ్ దెన్ అనీమియాతో బాధపడే వాళ్ళకి ఈ లడ్డు అన్నది బాగా హెల్ప్ చేస్తుంది. సో ఈ లడ్డు అన్నది ఖచ్చితంగా నెలలో ఒక 15 డేస్ అయితే తినడానికైతే ట్రై చేయండి. ఇలా ఇవి డ్రై రోస్ట్ చేశాక నెక్స్ట్ పల్లీలు కూడా 1 కప్ తీసుకొని అవి కూడా మనం డ్రై రోస్ట్ అన్నది చేసుకోవాలి. సో పల్లీలు కూడా డ్రై రోస్ట్ చేసుకున్నాక మొత్తం మనం తీసుకున్నవి నువ్వులు 3 కప్స్, ఫ్లాక్స్ సీడ్స్ 1 కప్, పల్లీలు 1 కప్. సో ఇవన్నీ కలిపి 5 కప్స్ అయ్యాయి కాబట్టి బెల్లం అనేది మనం 3 కప్స్ తీసుకొని ఇవి మిక్సీ జార్లో అయితే మనం మిక్సీ చేసేసుకోవాలి. సో ఇవన్నీ డ్రై రోస్ట్ చేసినవన్నీ మిక్సీ చేసేటప్పుడే బెల్లం కూడా కొంచెం కొంచెం యాడ్ చేసుకొని అన్నీ కలిపి మిక్సీ అయితే చేసేసుకోవాలి. అండ్ దాని తర్వాత లడ్డూలు చుట్టేటప్పుడు మనం పైన పెట్టడానికి జీడిపప్పునైతే కొంచెం నెయ్యిలో వేయించుకొని అయితే పక్కన పెట్టుకొని లడ్డు చుట్టేటప్పుడు పైన కనుక పెట్టినామనుకోండి లడ్డు చూడడానికి కూడా చాలా బాగుంటుంది. అండ్ కొంచెం నెయ్యి యాడ్ చేస్తే సరిపోతుంది. వీటికి ఎక్కువ నెయ్యి కూడా అవసరం లేదు, ఎందుకంటే మిక్సీ చేసిన తర్వాత వీటిల్లో నుంచే ఆయిల్ అన్నది మనకైతే చాలా వరకు బయటికి వస్తుంది. సో ఆ ఆయిలే మనకి సరిపోతుంది లడ్డు చుట్టడానికి. జస్ట్ మనకు కొంచెం ఫ్లేవర్ కోసం కొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటే ఇంకా టేస్ట్ అన్నది ఎన్హాన్స్ అవుతుంది. ఇప్పుడు నేను అన్నీ మిక్స్ చేసేసి చూడండి ఇలా లడ్డు అయితే చుట్టేస్తున్నాను. ఇవి ఈజీగానే అయిపోతుందండి, పెద్దగా శ్రమ పడనవసరం లేదు. జస్ట్ ఈజీగా లడ్డు చుట్టేసేయచ్చు. దీంట్లో ఇది చెడిపోతుంది అన్న స్వీట్ ఏం కాదండి, ఎవరైనా చేసేయచ్చు, బిగినర్స్ అయినా ఈజీగా చేసుకోవచ్చు. సో ఇది ట్రై చేయండి, హెల్తీగా ఉంటుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. నెక్స్ట్ నేను చేస్తున్న స్వీట్ ఏంటంటే జీడిపప్పు పట్టి. ఈ జీడిపప్పు పట్టికి మనము జీడిపప్పు 1.5 కప్ తీసుకొని వాటిని డ్రై రోస్ట్ చేసుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ 1 కప్ బెల్లం తీసుకొని దాంట్లో కొంచెం వాటర్ వేసేసి మరిగించి మనము బాగా గట్టి పాకం వచ్చేంత వరకు అయితే చేసుకోవాలి. నేను ఇక్కడ పొరపాటున ఎక్కువగా నీళ్ళు వేసేసాను, సో నాకు పాకం రావడానికైతే చాలా టైం పట్టింది. మీరు అలాంటి పొరపాటు చేయకుండా కొంచెం వాటరే వేసుకోండి, అప్పుడు మనకి పాకం అన్నది చాలా త్వరగా వస్తుంది. సో ఇలా పాకం వచ్చిన తర్వాత లైట్గా ఫ్రై చేసుకున్న జీడిపప్పును అయితే దీంట్లో మిక్స్ చేసుకొని నెయ్యి రాసిన ప్లేట్లోకి అయితే దీన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. సో కొంచెం కూల్ అయిన తర్వాత మనము నైఫ్తో కట్ చేసేసుకుంటే సరిపోతుంది. జీడిపప్పు పట్టి అయితే రెడీ అవుతుంది. సో ఇవి అండి నేను వీకెండ్లో రెడీ చేసి పెట్టుకున్న స్వీట్స్. సో నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.